హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో గ్రీన్ ల్యాండ్ని అమెరికా ఎందుకు కావాలనుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. సో గ్రీన్ ల్యాండ్ ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఐలాండ్ అండి. చూడ్డానికి మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది, కానీ అమెరికా లాంటి సూపర్ పవర్ దీన్ని మేము కొనేస్తాం అని ఎందుకంటుంది? అసలు మంచు గడ్డ కింద ఏముంది అనేది తెలుసుకుందాం. గ్రీన్లాండ్ ప్రజెంట్ కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ లో భూభాగంగా ఉంది. అయితే గ్రీన్లాండ్ ను డెన్మార్క్ పూర్తిగా ఒక సామాన్య రాష్ట్రం లాగా నియంత్రించదు. లైక్ ఇండియా మన రాష్ట్రాలను ఎలా శాసిస్తుంది, ఎలా నియంత్రిస్తుంది, అలాగా ఉండదన్నమాట. ఎందుకంటే దానికి గ్రీన్లాండ్ కి చాలా వరకు అటానమీ స్టేటస్ ఉంది. అటానమీ స్టేటస్ అంటే గ్రీన్లాండ్ కి ఒక సొంత ప్రభుత్వం ఉంటుంది, సొంత పార్లమెంట్ ఉంటుంది, మరి సొంత ప్రధాని కూడా ఉంటారు. పోలీసు, న్యాయ వ్యవస్థ అండ్ ప్రకృతి వనరుల వంటి అన్ని ఇంటర్నల్ థింగ్స్ పైన గ్రీన్లాండ్ ప్రభుత్వమే తన ఓన్ డిసిషన్స్ చేసుకుంటుంది, డెన్మార్క్ తో సంబంధం లేకుండా. మరి డెన్మార్క్ పాత్ర ఏంటి అంటారా? డెన్మార్క్ ఏం చేస్తుంది అంటే గ్రీన్లాండ్ కోసం డిఫెన్స్ ఇస్తుంది. అలాగే ఫారిన్ అఫైర్స్, విదేశాంగ విధానాలలో, కరెన్సీ, ద్రవ్య విధానాలలో, ఈ రక్షణ రిలేటెడ్ మ్యాటర్స్ లో డెన్మార్క్ అనేది గ్రీన్లాండ్ చుట్టూ డెసిషన్స్ తీసుకుంటుంది అనమాట. గ్రీన్లాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికా, యూరప్ అండ్ రష్యాల మధ్యలో ఉంది. ఇది సైనిక పరంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. గ్రీన్లాండ్ నార్త్ భాగంలో ఇప్పటికే అమెరికాకు చెందిన టూల్ ఎయిర్ బేస్ అనే వైమానిక స్థావరం అనేది ఉందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే రష్యా, చైనా లేదా ఇతర దేశాల నుంచి అమెరికా వైపు వచ్చే మిసైల్స్ ని ముందుగానే గుర్తించడానికి ఏర్పాటు చేయబడిన ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లాంటిది. సో ఇది ఆల్రెడీ గ్రీన్లాండ్ నార్త్ ప్లేసెస్ లో పొజిషన్ అయి ఉంది. అందువల్ల అమెరికా గ్రీన్లాండ్ పైన ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది, ఎందుకంటే తనకి చాలా స్ట్రాటజిక్ పాయింట్ సైనిక పరంగా ఇది. అండ్ నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్రీన్లాండ్ లో మంచు కరిగిపోతుంది ప్రజెంట్. దీనివల్ల మంచు కింద దాగి ఉన్న ఖనిజాలను వెలికి తీయడం సులభం అవుతుంది. అసలు ఏముంది అనుకుంటున్నారా గ్రీన్లాండ్ లో? మంచు కింద ఏముంటుంది అనుకుంటే రేర్ ఎర్త్ మినరల్స్, అరుదైన ఖనిజాలు గ్రీన్లాండ్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మన ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఇలా బ్యాటరీల తయారీకి చాలా అవసరం అవుతాయి అన్నమాట ఈ అరుదైన ఖనిజాలు అనేవి. సో ప్రస్తుతం వీటి కోసం ప్రపంచం మొత్తం కూడా చైనా పైనే ఆధారపడుతుంది. సో రేర్ ఎర్త్ మినరల్స్ పైన ప్రెసెంట్ చైనా అనేది కంట్రీ మోనోపోలీని సాగిస్తుంది. సో గ్రీన్లాండ్ అమెరికా చేతికి వస్తే చైనాపై ఆధారపడడం తగ్గుతుంది. అప్పుడు ఆ మార్కెట్ లో అమెరికా కూడా రేర్ ఎర్త్ మినరల్స్ పైన రుబాబు చేయొచ్చు. అండ్ గ్రీన్లాండ్ లో బంగారం, యురేనియం, ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పటికే రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరొక పాయింట్ ఏంటంటే ఆర్కిటిక్ ప్రాంతంపై అమెరికా ఆధిపత్యం చెలాయించడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం రష్యా, చైనా దేశాలు ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకుంటున్నాయి. మంచు కరుగుతుంది కదా ప్రజెంట్ ఇప్పుడు అక్కడ. సో కొత్త సముద్ర మార్గాలు అనేవి ఫామ్ అవుతాయి. ఈ మార్గాల ద్వారా సరుకు రవాణా అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో రష్యా, చైనాలను అడ్డుకొని అమెరికా తన ఆధిపత్యాన్ని, జియోపాలిటికల్ డామినెన్స్ ని నిలబెట్టుకోవడానికి గ్రీన్లాండ్ అనేది చాలా కీలకమైన పాయింట్ అవుతుంది. సో ఇన్ని కీలకమైన పాయింట్స్ వల్ల గ్రీన్లాండ్ ని అమెరికా కావాలనుకుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తి గ్రీన్లాండ్ కు ఉంది కాబట్టే అమెరికా దాన్ని కావాలనుకుంటుంది అనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకేదైనా డెవలప్మెంట్ పాయింట్స్ ఉన్నా కూడా చెప్పండి, ఇంప్రూవ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.